దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒక స్ట్రెయిట్ అవే తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. 2010లో వచ్చిన రక్త చరిత్ర 2 తర్వాత ఇది ఆయన తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం. ఆ సినిమా తర్వాత ఆయన తెలుగు ప్రేక్షకులను కేవలం తమిళ డబ్ సినిమాల ద్వారానే ఆకట్టుకున్నారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, గజని, సింగం లాంటి చిత్రాలతో ఆయనకు తెలుగులో విశేష ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజాగా సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ తెలుగు సినిమా షూటింగ్ ను ఈ మే నెలలో హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమా 2026లో విడుదల కానుంది. అంతేకాకుండా మరో సినిమా కోసం కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటితో చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ను గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇక మరోవైపు ఆయన భార్య జ్యోతిక హిందీ సినిమా ఇండస్ట్రీలో తన కంబ్యాక్ ని ఘనంగా ఆరంభించింది. 1998లో డోలీ సజాకే రక్నాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన జ్యోతిక తరువాత తమిళ సినిమాలకే పరిమితమయ్యారు. అయితే 2024లో వచ్చిన హారర్ చిత్రం సైతాన్, అలాగే శ్రీకాంత్ చిత్రాలతో బాలీవుడ్ కి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఆమె డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టారు. ఇక తాజాగా జ్యోతిక బాలీవుడ్ నటి అయిన సోనాక్షి సిన్హాతో కలిసి ఓ కోర్ట్ రూమ్ డ్రామాలో నటించనున్నారు. ఈ సినిమాకు అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా ఫర్హాన్ అకర్, రితేష్ సిద్వానీ, హర్మన్ బవేజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాలో కరీనా కపూర్ ఖాన్, కియారా అద్వానీలను తీసుకోవాలని భావించారు. కానీ వారి డేట్స్ అలాగే స్క్రిప్ట్ మార్పుల కారణంగా కాస్ట్ ను మార్చారు. ఇలా సూర్య జ్యోతిక జంట దక్షిణ భారత సినీ ప్రేమికులనే కాదు, హిందీ ప్రేక్షకుల మనసులో కూడా చోటు సంపాదిస్తున్నారు. ఒకవైపు తెలుగు సినిమాల్లోకి అడుగు పెడుతున్న సూర్య, మరోవైపు బాలీవుడ్ లో జోరు మీదున్న జ్యోతిక. ఇద్దరు కూడా భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఈ స్టార్ కపుల్ క్రేజ్ కు ఫిదా అయిపోతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.